నిజంగా ఇంకొక ఉద్యమం ప్రారంభమైంది అనుకుంటున్నా. తెలంగాణకి ఎలా కొట్లాడో, ఎలా త్యాగాలు చేసాం, ఇచ్చింది ఎవరు? మన కాంగ్రెస్ కాదా? అదే విధంగా వాళ్ళ బీసీ అంశాన్ని రాహుల్ గాంధీ గారు ఎత్తుకుని 32% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ఇవాళ మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్ కల్పించారు, పాస్ అయింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా పడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఊరు పట్టండి, బీసీలకి న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ అంత తేలిగ్గా రాలి, ఎంత కష్టపడి సాధించాం. సో బీసీలు అన్నది మన భారతదేశంలో వెన్నెముక లాంటి వాళ్ళు. మీకు న్యాయం జరగకపోతే ఇది భారతదేశానికి ఏమి న్యాయం జరగదు. కాబట్టి గట్టి కొట్లాడదాం. మన బీసీలకి న్యాయం జరిగేటట్టు, 40% రిజర్వేషన్ కల్పించేటట్టు అది జరిగే వరకు విడిచిపెట్టదని మీ అందరికి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, మా బీసీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళందరికీ మరోసారి నాకు తెలియజేసుకుని తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ.